ఏఐ ఈ పేరుని ఒక్కసారైనా వినే ఉంటారు. ఈజ్ దిస్ దాట్ మచ్ డేంజరస్? లెట్స్ సీ. ఫ్యూ డేస్ బ్యాక్ ఒక మీటింగ్లో హోమ్ మినిస్టర్ అమిత్ షా రిజర్వేషన్స్ను రద్దు చేస్తున్నట్టు చెప్పిన వీడియో ఒకటి వైరల్ అయింది. బట్ ఇట్స్ ఫేక్ అని తర్వాత తెలిసింది. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे. Is it possible to create like real video? It's possible with deepfake AI. ఈ ఏఐ మన ఫొటోస్ ఆడియోస్తో మనం మాట్లాడినట్టు క్రియేట్ చేయగలదు. మన డేటాతో సైబర్ క్రిమినల్స్ ఎమర్జెన్సీ అని మన ఫ్రెండ్స్కి కాల్ చేసి మన వాయిస్తో మాట్లాడి మనీని అడగొచ్చు. మన ఫొటోస్తో ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఏఐ కెన్ డూ. Maybe the beginning of a horrible future. A future where my identity can be stolen just like that. Where I can go to prison for things that I would never do. Imagine my credit score being destroyed, Dad. Or my voice copied to scam you, Mom. Mom, I'm in trouble. I need you to send me money, please. I don't want to become a meme. మేము ప్రాబ్లమ్స్ పైనే కాదు, సొల్యూషన్స్ పైన కూడా డిస్కస్ చేస్తాం. సొల్యూషన్స్. డీప్ఫేక్ ఏఐతో క్రియేట్ చేసిన వీడియో సైడ్ యాంగిల్స్లో అంత పర్ఫెక్ట్గా ఈ ఉండదు. వెబ్సైట్లో మీరు డీప్ ఫేక్ ఏఐ గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, మీరు ఎంత ఫాస్ట్గా వాటిని ఐడెంటిఫై చేస్తున్నారో అని టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మైక్రోసాఫ్ట్ వీడియో అథెంటికేటర్, సెన్సిటీ ఏఐ, డీప్వేర్ ఏఐ లాంటి టూల్స్ను యూజ్ చేసి డీప్ ఫేక్ ఏఐని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ రిజర్వేషన్ లాంటి బిగ్ అప్డేట్స్ని మనము 1-2 సార్లు వేరే సోర్స్ నుండి చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.